అవర్ గురు అనే ఇచ్చింటారు. గురువు అంటే గు అని అంటే గుకారో అంధకారస్య. గు అంటే అంధకారం, చీకటి అంటే అజ్ఞానం, ఏమీ తెలియనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి మన యొక్క మెదడు. రుకార తన్నిరోధక. రు అనేటువంటిది ఏమిటి అంటే ఆ చీకటిని తొలగింపజేసేటువంటి వెలుగు అని చెప్తున్నారు. రుకారో అంధకారస్య రుకార తన్నిరోధక అంధకార నిరోధిత్వ గురురిత్యభిధీయతే. ఎవరైతే అంధకారాన్ని తొలగింపజేస్తూ జ్ఞానం అనేటువంటి వెలుగును పంచుకున్నాడో అటువంటి వాళ్ళను మనం గురువు అని అంటున్నాము. మరి ఈ గురువు మనకు మాత్రమేనా అంటే ఏ యుగంలో అయినా సరే, కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగం కావచ్చు, ప్రతి యుగంలో కూడా ప్రతి ఒక్కరికి గురువు అనేటువంటి వారు ఉన్నారు. మనకు బాగా తెలిసినటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, మరి వీళ్ళు మానవ లోకంలో జన్మించి వాళ్ళు కూడా విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. భగవంతుడైనప్పటికీ కూడా మానవుడిగా జన్మించాలంటే మానవుడు పడాల్సినటువంటి కష్ట సుఖాలను అనుభవించాల్సిందే, విద్యాబుద్ధులను నేర్చుకోవాల్సిందే. వాళ్ళవన్నీ నేర్చుకొని మార్గాన్ని మనకు చూపించారు. మేము మానవునిగా జన్మించి మేము కష్టాన్ని ఎలా పొందాము, సుఖాన్ని ఎలా పొందగలిగాము, కష్ట సుఖాలు అనేటువంటి మానవ జీవితంలో ఉంటాయి, వీటిని తెలుసుకోండి అని ఒక మార్గనిర్దేశం చేశారు. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళు గురువులుగా మనం చెప్తాం. శ్రీకృష్ణుడికి సాందీప మహర్షి అనేటువంటి ఆయన గురువుగా చెప్తాం. మరి గురువుల యొక్క మాట జవదాటకుండా ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు భగవంతుళ్ళు వాళ్ళిద్దరు. అదే మహాభారతంలో మనం ఇంకొక కథను చూస్తే ఏకలవ్యుడు అనేటువంటి పేరు. కౌరవులకు పాండవులకు గురువుగా ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏకలవ్యుడు బాణ విద్యను నేర్చుకోవాలని తపన. మరి అటువంటి ఏకలవ్యుడు ఒకానొక సమయంలో ద్రోణాచార్యుని ప్రార్థన చేస్తే ద్రోణాచార్యులు అన్నారంట, నాయన ఈ బాణ విద్యలో బాణం వేసే సమయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి, మరలా వాటిని వేసినటువంటి వాటిని వెనక్కి తీసుకునేటువంటి వాటికి కూడా మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలు చాలా కఠినమైనటువంటి విధంగా ఉంటాయి. అందులో నువ్వు అడవిలో ఉన్నటువంటి వాడివి, ఈ కఠినమైన మంత్రాలు నువ్వు చదవలేవు కాబట్టి నీకు చెప్పడం కష్టము, నీకు చెప్పించలేదు అని చెప్పారు. అంటే నిరాశలో ఉన్నప్పటికీ కూడా ఏకలవ్యుడు ఏం చేశాడంటే తాను ద్రోణాచార్యుని యొక్క రూపంతో కూడుకున్నటువంటి మట్టి బొమ్మను తయారు చేసుకున్నాడు. ఆ మట్టి బొమ్మలోనే గురువును దర్శనం చేసుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటిదంటే ద్రోణాచార్యుడు ఈ ఏకలవ్యుడు నిద్రించేటువంటి సమయంలో కలలో కనిపించి కౌరవ పాండవులకు ఏ విద్యలైతే నేర్పించాడో అటువంటి విద్యలన్నీ కూడా నేర్పించినటువంటి వాడు. అందుకే ఏకలవ్యుడు అనేటువంటి వాడు తనకు స్వయంగా ఎదురుగా ద్రోణాచార్యుడు లేకపోయినా ఆ మట్టి ప్రవతలో ఏదైతే భగవంతుణ్ణి అంటే తన యొక్క గురువును దర్శనం చేసుకున్నాడో గొప్ప విద్య నేర్చుకోగలిగాడు. మరి ఒకానొక సందర్భంలో కౌరవులు పాండవులు వీళ్ళందరూ కూడా అడవిలోకి వచ్చి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలన్నీ ప్రదర్శించేటువంటి సమయంలో వాళ్ళ వెంట ఒక కుక్క వచ్చింది. ఇది ఈ కౌరవ పాండవులు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అభ్యాసాన్ని చేస్తుంటే ఆ అడవిలో అలా సంచారం చేస్తూ ఏకలవ్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. ఆయన అడవి మనిషి కాబట్టి ఆయన యొక్క వస్త్రధారణ విచిత్రంగా ఉంటుంది. అది చూసిన వెంటనే ఈ కుక్క గట్టిగా అరవడం ప్రారంభం చేస్తుంది. ఆయన విద్యాభ్యాసం చేస్తుంటాడు. సరే, ఎప్పుడైతే మధ్యలో ఆటంకం ఏర్పడిందో ఒక 2-3 మార్లు ఆ కుక్కను తరిమేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది వినలేదు, గట్టిగా అరవడమే ప్రారంభం చేసింది. అందుకే ఆయన ఏం చేశాడు, తన యొక్క బాణ విద్యలో ఉన్నటువంటి ఆ బాణాన్ని తీసి ఆ కుక్క యొక్క నోటికి వేశాడు.
షట్ యువర్ మౌత్. ఎప్పుడైతే ఆ బాణం వేశాడో అది 7 బాణాలు పడింది. మనం సినిమాల్లో సీరియల్స్లో వాటిలో చూస్తే ఒక్క బాణాన్ని నమస్కారం చేసి ఇలా ఒకటి వేస్తే అందులో నుండి కొన్ని వందలు కొన్ని వేల బాణాలు వస్తాయి. అంటే ఏమిటి? ఒక బాణంలోనే కొన్ని వందల వేల వచ్చేటువంటి శక్తి గురువు వాళ్ళకు నేర్పించి ఉంటాడు. మరి ఇప్పుడు 7 బాణాలు వచ్చి మూతికి పెట్టాయి. ఇప్పుడు అరవడానికి లేదు, రక్తం కారుతోంది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడైతే పాండవులు కౌరవులు ఉన్నారో ఆ ప్రదేశానికి దూరం నుండి వస్తున్నటువంటి కుక్కను అర్జునుడు చూశాడు. నోటికి బాణాలు పడింటే ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు అనుకున్నాడంట, కుక్కకు దెబ్బ తగిలింది అని బాధపడలేదు. అరే ఎంత అందంగా వేశాడు ఈ బాణం వేసినటువంటి వాడి, నిజంగా ఎంత గొప్పవాడు ఉంటాడో అని అనుకున్నాడు. ద్రోణాచార్యుడు పక్కనే ఉంటే గురువు గారికి ఇచ్చాడు, చూసారా దానికి ఎంత అద్భుతంగా వేశాడు బాణం. ఇంతకు ఆ బాణం వేసింది ఎవరో చూడాలనుకుని మళ్ళా బయలుదేరి వెళ్ళారు. మరి ఈ కుక్క వచ్చే సమయంలో రక్తం అలా పడి వచ్చింది కదా, ఆ రక్తపు అడుగుజాలను చూసుకుంటూ వెళ్ళారు. వెళ్తే కొంత దూరంలో ఏకలవ్యుడు కనిపించాడు, బాణ విద్య నేర్చుకుంది. మరి ఇంతమంది వస్తున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటూ గట్టిగా ఆ శబ్దం వినిపించింది. ఏకలవ్యుడు ఒక్కసారి అలా చూశాడు. చూస్తే పెద్ద గుంపు వస్తుంది. అందులో ముందు ద్రోణాచార్యుడిని చూశాడు. ఓ గురువు స్వయంగా వస్తున్నాడని చెప్పేసి తన బాణ విద్యను అక్కడికి ఆపి తనే స్వయంగా వెళ్ళి గురువుకు స్వాగతం పలికాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఈ బాణాలు వేసింది ఎవరంటే నేనే అన్నాడు. ఈ విద్యలన్నీ నీకు ఎవరు నేర్పించాలి?